సుందరపు విజయ్ కుమార్ గారు స్పోక్స్ పర్సన్ ఎలమంచిల ఇన్ఛార్జ్, వారిని మాట్లాడవస్తుంది. మన ఉత్తరాంధ్రలో ఒక బచ్చా ఆట తెలుసు కదా, చాలామంది తెలుసు అనుకుంటా. బచ్చాల ఆటలో బచ్చా వేస్తే ఆ గీత వరకు చేరితే, ఎవరిది ముందు చేరితే వాడు విన్నింగ్. అవునా? మనోళ్ళు అన్న పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం, లేకపోతే ఆయన దేవుడు, ఆయన ఏమనంటే కోపం, ఇవన్నీ మనసులో పెట్టుకుని గట్టిగా ఇసిరేస్తున్నారు. గీత దాటిపోతుంది, ఎక్కడ గెలుస్తాం? ఆ గీత దాటిపోతే గెలవం తమ్ముడు, ఆ గీత వరకే వేయాలి, అది ఆట. అవునా కదా? అది తెలుసుకోలేక ఇసిరేస్తుంటే పాపం పిచ్చోళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు వెనకాతలు తిరిగిన వాళ్ళు ఓట్లు వేయట్లేదేమో అనుకుంటున్నారు. నేర్చుకుంటున్నాం 2019 తర్వాత బచ్చా ఎలాగేసరాలి, గీత దగ్గర వరకు ఎలాగేసరాలో నేర్చుకుంటున్నాం. ఎవడన్నా వచ్చారే మీ నాయకుడు మీకు ఇన్ఛార్జ్ ఇచ్చారు కదా, ఆయన ఇలా చేస్తున్నారంటే అవునా మా నాయకుని ఇలా అంటున్నాడా మా ఇన్ఛార్జ్, వెంటనే వద్దు, అందరము జనసేన కోసం వచ్చాం అంటే నేను ఎన్నోసార్లు చెప్తా, లైక్ మైండెడ్ పీపుల్ విల్ సేల్ ఇన్ ద సేమ్ బోట్ అంటారు. మనస్తత్వాలు కలిస్తేనే ఇక్కడ ఉంటాం. ఈ అందరిలో మన అన్న మనస్తత్వం కలిసింది కాబట్టి మనం అందరం ఇక్కడ ఉన్నాం. అనుమానించొద్దు, ఇరగొద్దు. మీకు ఒకే ఎగ్జాంపుల్ చెప్తా. నేను పేరు చెప్పను కానీ ఒక దగ్గర ఎంపీటీసీ సర్పంచో ఆయన పార్టీ మారినా కూడా మన దగ్గర నామినేషన్ చేశాడు కాబట్టి గెలిపించాం. అవునా కదా? అక్కడ గాజు గ్లాసు గెలాలి. ఎప్పుడు గ్రామంలో రెండు వర్గాలు ఉంటాయి. మీ మూడో వర్గం ఎప్పుడుకి వస్తుంది అని అంటున్నారు. ఒక వ్యక్తి వచ్చాడు, నాకు ఒక్కసారి ఒక్క అవకాశం ఇవ్వండి అన్నారు, ఇచ్చారు. నవరత్నాలని ఒక గొయ్యి తవ్వాడు. ఓహో బాబు, ఆ నవరత్నాలు ఏదో గోతి తవ్వుతున్నావు, ఫౌండేషన్ వేస్తున్నావేమో అనుకున్నారు. ఆ నవరత్నాలు గొయ్యి ఇంకా పెద్దగా తవ్వుతున్నావు, ఈడేదో గొయ్యి పెద్ద తవ్వుతున్నాడు, ఇందులో పడి చచ్చేలా ఉన్నాడు అనుకున్నారు. అసలు చెప్తుంటే వినకుండా ఇంకా తవ్వుతున్నాడు. ఆఖరికి ఏంట్రా నాయనా నువ్వు తవ్వుతున్నావు అంటే పాతాళాన్ని తవ్వుతున్నాడంట. పాతాళాన్ని తవ్వునోడికి మనకెందుకు? పాతాళంలో తవ్వుకొని పడతాను చస్తానంటే మనకెందుకు? అర్థమైందో లేదో? వైఎస్ఆర్సీపీ పార్టీ పాతాళంలోకి పోయింది. దయచేసి గమనించండి తమ్ముళ్ళు, రేపటి భవిష్యత్తు మనదే. మనమే ఈ రాష్ట్ర నెక్స్ట్ తరానికి, రేపటి తరానికి భవిష్యత్తు చూపించడానికి మనం మోస్తున్నాం. భయపడకండి, అందరం కలిసికట్టుగా ముందుకెళ్దాం. అందరం ఒకటే, అందరం కలిసి మన అన్నని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరుద్దామని చెప్పి ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన.